పన్నీర్ కస్సా మసాలాకి పన్నీర్ కావాలి. అలాగే ముందు మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి. అయితే మామూలుగా మనం పన్నీర్ మసాలా, పన్నీర్ కర్రీ, పాలక్ పన్నీర్ అలా చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. కానీ పన్నీర్ కస్సా మసాలాకి పెద్ద పెద్దగా ఉండాలన్నమాట. ఫస్ట్ మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. మామూలు కర్రీస్లో అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలి పన్నీర్ కస్సా మసాలాకి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఫస్ట్ మసాలా చేసుకుందాం జ్యోతి గారు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడే లోపల మసాలా తెచ్చుకుందాం. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, ఇలా లవంగాలు, అలాగే ధనియాలు, జీలకర్ర. పాన్ కూడా వేడైంది. ఇందులో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు. కస్సా మసాలా అనేది ఒరిస్సాలో చాలా ఫేమస్ అండి. అక్కడ బాగా చేస్తారు, ఎక్కువగా మీట్తో చేస్తారు. మీరు నన్ను అడిగారు కదా పన్నీర్తో చేయమని చెప్పి. ఇప్పుడు కొంచెం ఇందులో ఇలాచి కూడా వేసుకుందాం, అలాగే జీలకర్ర. అయితే మీరు అడిగారని నేను పన్నీర్లో చూపిస్తున్నాను. ఇంకా మటన్, చికెన్, నాన్ వెజ్తో చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇది సింపుల్ కర్రీయేనండి. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకునేది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఆవ నూనె వేసుకొని చేసుకుంటారు. ఆవ నూనె వల్ల మంచి రుచి వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, అలాగే చేయండి జ్యోతి గారు. సో ఈ మసాలాలన్నీ కొంచెం వేగాలి. ధనియాలు, లవంగాలు, ఇలాచి, చెక్క, జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకుందాం. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆవ నూనె తీసుకొని వేడి ప్యాన్లో వేసుకోవాలి. పన్నీర్ని ఆవ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయతో ఫ్రై చేస్తుంటే కళ్ళు ఎలా మండుతాయో, ఆవ నూనెతో వంట చేస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, అందులో ఘాటుగా ఉంటుంది. జ్యోతి గారు మీరు ఇంట్లో ట్రై చేస్తే కొంచెం జాగ్రత్త. పన్నీర్ని కొంచెం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా మంచిగా అన్ని సైడ్స్ కలర్ రావాలి. ఇక్కడ పన్నీర్ వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం వేయించుకున్న ధనియాల మిశ్రమం ఉంది కదా, దీన్ని పౌడర్ చేసేసుకుందాం. గరం మసాలా రెడీ అయింది. పన్నీర్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నీ. ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పన్నీర్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే వేడి నూనెలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. జ్యోతి గారు మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఇలాగే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే చక్కగా బ్రౌన్ కలర్ అవుతాయి. ఈ లోపల నేను ఇవన్నీ సర్దేసుకుంటా. జ్యోతి గారు ఉల్లిపాయలు ఇలా మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. అలాగే మిరపకాయని జస్ట్ మధ్యలో ఇలా గీత పెట్టుకొని ఇందులో వేసేసుకుందాం. పైన గార్నిష్కి చూడడానికి చాలా చాలా బాగుంటాయి.
ఒక్కసారి పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్. జ్యోతి గారు, మీరు ఎప్పుడైనా ఆవ నూనెతో వంట చేశారా అండి? ఆవ నూనెతో మంచి రుచితో పాటు ఆవ నూనె తినడం మంచిది కూడా. ఆవ నూనె తినడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుందంటండి. అందుకే ఈసారి వంట చేసుకునేటప్పుడు ఆవ నూనెతో ట్రై చేయండి. టేస్ట్లో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆవ నూనెతో వండుకుంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఓన్లీ వంట మనం చేసేటప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకునేంత వరకే ఆ ఆవ నూనె వాసన తెలుస్తుంది. వన్స్ ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం, అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. కొంచెం మసాలా కూడా వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పైనుండి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. జ్యోతి గారు, ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి తీసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఇందులో పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనం వడ్డించుకునే ముందే ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాం. కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. జ్యోతి గారు, మీరు అడిగిన పన్నీర్ కసా మసాలా రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసుకుందాం. మళ్ళీ పైనుండి కొంచెం కొత్తిమీర. జ్యోతి గారు రెస్టారెంట్లో చూసి అడిగారండి పన్నీర్ కసా మసాలా కావాలని చెప్పి. పన్నీర్ కసా మసాలా తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఇలాచి, జీలకర్ర వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆవ నూనె వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే వేడి ప్యాన్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని చీల్చుకొని అందులో వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్, సరిపడా నీళ్లు వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకొని కొంచెం ఉడికించిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కసా మసాలా రెడీ.